హాయ్ ఫ్రెండ్స్, మా మమ్మీ ప్రాన్స్ ఫ్రై చేస్తుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. స్టవ్ మీద కడాయి పెట్టి ముందుగా ఉప్పు పసుపు వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఇలా వేసి నీళ్ళన్నీ ఇంకిపోయేలాగా ఉడికించాలి. ఇక్కడ రొయ్య చూసారా, 2 సైడ్స్ ఇట్లా బ్లాక్గా ఉండేది తీసేస్తేనే నీసు వాసన రాకుండా టేస్టీగా ఉండిద్ది కర్రీ. ఇలా వాటర్ అన్నీ ఇంకిపోయాక తీసి పక్కన పెట్టుకొని ఒక ప్లేట్లో, ఆ తర్వాత అదే కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసి ఫ్రై చేయాలి. అవి ఎర్రగా ఫ్రై అవుతాయి. ఆ తర్వాత చిటికెడంత ఉప్పు, రుచికి సరిపడా కారం, 1 స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇలాగా కొత్తిమీర పుదీనా వేసుకొని మ్యారినేట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ప్రాన్స్ ఫ్రై రెడీ.